హాయ్, వెల్కమ్ టు సోను లెన్స్. నేను మీ సోను అండి. మీరు చూస్తున్నది ఇప్పుడు థాయిలాండ్లోని స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ ఏ షాప్ చూసినా అంత బిజీగా లేదు. కానీ ఎవరి బిజినెస్ వాళ్ళకు అయితేనే ఉంది. అదేంటో నేను చాలా అబ్జర్వ్ చేశా. ఏ షాప్ కాడ పబ్లిక్ లేరు. కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటూనే ఉన్నారు. మరి అది ఎవరు తింటున్నారు ఏంది అనేది అర్థం కావట్లేదు. కానీ షాపులు మాత్రం చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా, ఎలాంటి హడావుడి లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు చూడండి, ఈమె చూస్తే అసలు ఖాళీగా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆమెని చాలాసార్లు అబ్జర్వ్ చేసినాము. అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు అంతే. ఈ ఫుడ్ అసలు మన ఏంటి సాంబారు, ఇడ్లీ సాంబార్ వడలాగా. ఇదైతే సీ ఫుడ్. దీంట్లో జెల్లీ ఫిష్, ఇంకా నత్తలు, పీతలు. ఇది జెల్లీ ఫిష్. దీని గురించి అయితే మనం చెప్పలేమండి. ఈడ వాళ్ళు ఏం తింటుర్రో ఏం అర్థం కావట్లేదు. దాంట్లో కనిపించిన పురుగల్లా ఉంది. దాంట్లో బొద్దింక, మిడత, అలా ఏ పురుగు ఉన్నా ఆ పురుగు అన్నీ ఉన్నాయి. వాటిని చూస్తేనే మనం తినలేము, ఇండియన్స్ తినలేము. కాకపోతే వాళ్ళకైతే థాయిలాండ్ వాళ్ళకైతే అది ఫేవరెట్ ఫుడ్. ఆఖరికి చూడండి, ఇక్కడ కనిపించేది నత్తల్ని కూడా వాళ్ళు ఒక సూప్ లాగా చేసారు వాటిని. మీరే చెప్పండి, మనం తినగలుగుతామా అండి ఈ నత్తల్ని? కానీ వాళ్ళకి అది ఒక ఇష్టమైన ఫుడ్ అంట. చాలా న్యాచురల్గా ఉన్నది. ఇది వచ్చేసి ఫ్రూట్ షాప్. జ్యూస్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్ అవన్నీ. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి కదండి రోడ్ల మీద. చిన్న వేస్టేజ్ కూడా రోడ్డు మీద వేయట్లేదు వాళ్ళు. అంత నీట్గా, అంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. జెల్లీ ఫిష్ పీస్ పర్ ప్లేట్ 100 బాత్. ఇది 30 బాత్, 20 బాత్. 20 బాత్ అంటే మన కరెన్సీలో పర్ ప్లేట్. 100 బాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 250 రూపాయలు. 20 బాతులు అంటే